ఓకే. సో, స్క్రీన్ కనిపిస్తుందా? మధు. ఓకే. సో, నేనేం చెప్పుకున్నాం? ఓకే. సో, వెబ్ డ్రైవర్ మెథడ్స్‌లో 10 వరకు అయినాయి. ఈరోజు ఏం చెప్తాను? నావిగేట్ మెథడ్, వెబ్ డ్రైవర్ మెథడ్ నావిగేట్. ఈ నావిగేట్‌లో మనకు 4 సబ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో, అవేంటి మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని నావిగేషన్ కమాండ్స్ అంటాం. ఓకే. నావిగేట్ మెథడ్‌లో నావిగేషన్ కమాండ్స్ 4 అన్నమాట. సో, అది వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎంటర్ ద యూఆర్ఎల్. సో, ఎంటర్ ద యూఆర్ఎల్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఎంటర్ చేయడానికి ఒక మెథడ్ యూస్ చేస్తున్నాం. ఏంటది? గెట్ మెథడ్. కరెక్ట్. సో, ఈ గెట్ మెథడ్ కాకుండా ఈ నావిగేట్ అనేది ఈ మెథడ్ యూస్ చేసి మనం యూఆర్ఎల్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే. అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే. ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో, నావిగేట్ టు. సో, నావిగేట్ నుంచి మనకి నావిగేషన్ కమాండ్స్‌లో 4 మెథడ్స్ ఉన్నాయి. అది దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి నావిగేట్ డాట్ టు. ఓకే. సో, అది ఎలా రాయాలో రాస్తాను ఇప్పుడు. చూడండి. పబ్లిక్ మెయిన్ మెథడ్ రాస్తున్నా. వెబ్ డ్రైవర్ మేనేజర్, క్రోమ్ డ్రైవర్. ఓకే. సో, ఇక్కడ మనం ఇంకో బ్రౌజర్ యూస్ చేద్దాం. విల్ గో విత్ ఫైర్ ఫాక్స్. ఓకే. సో, ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ అనేది క్రోమ్ బ్రౌజర్కి, అలాగే ఫైర్ ఫాక్స్ అనేది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఓకే. డిఫరెంట్ బ్రౌజర్లో రన్ చేద్దాం. డాట్ సెటప్ కామన్ కోడ్. క్రోమ్ బ్రౌజర్ అయితే క్రోమ్ డ్రైవరు. ఏంటి మళ్ళీ? గెకో డ్రైవర్ యాక్చువల్గా, బట్ అది రిమూవ్ చేసినట్టున్నారు లేటెస్ట్ దీంట్లో సోర్స్. గెకో డ్రైవర్. వెయిట్. ఓకే. ఓకే. సో, బేసిక్గా ప్రీవియస్గా వచ్చి గెకో డ్రైవర్, ఫైర్ ఫాక్స్ గెకో డ్రైవర్ కరెక్ట్. బట్ సో, లేటెస్ట్ వర్షన్స్లో గెకో డ్రైవర్ని వాళ్ళు కాస్త ఫైర్ ఫాక్స్ డ్రైవర్గా మాడిఫై చేసినట్టున్నాడు. ఓకేనా? సో, గెకో డ్రైవర్ కరెక్ట్. బట్ గెకో డ్రైవర్ అనేది కరెంట్ వర్షన్స్లో లేదు. ఆ గెకో డ్రైవరే ఫైర్ ఫాక్స్ డ్రైవర్గా మారింది. చేంజ్. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఎందుకంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కావాలి కాబట్టి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్కి. డ్రైవర్ డాట్, ఇక్కడ డాట్ గెట్ బదులు నేను ఏమి చేస్తాను? నావిగేట్ డాట్, దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ టు. ఇది. సో, నావిగేషన్ కమాండ్స్లో నావిగేట్ యూస్ చేసిన తర్వాత ఈ టు అనే మెథడ్ యూస్ చేయాలి. యూఆర్ఎల్ ఎగ్జాక్ట్లీ సేమ్ గెట్ లాగానే, బట్ నావిగేట్ డాట్ టు అనేది యూస్ చేయాలి అప్లికేషన్ యూఆర్ఎల్ ఎంటర్ చేయడానికి. ఓకే. https://www.facebook.com ఇదే అనుకో.
ఓకే. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంట్రా అంటే ఇది యూఆర్ఎల్ ఎంటర్ చేస్తది. అది యూఆర్ఎల్ ఎంటర్ చేస్తది కదా! సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డ్రైవర్ డాట్ గెట్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి సమ్‌టైమ్స్ రియల్ సినారియోస్‌లో రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో సమ్‌టైమ్స్ బ్రౌజర్ స్లో ఉండొచ్చు. సమ్‌టైమ్స్ అప్లికేషన్ స్లో ఉండొచ్చు. సమ్‌టైమ్స్ నెట్‌వర్క్ ఇష్యూ ఉండొచ్చు. ఆ! డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా ఆన్ టైమ్ అనేది లోడ్ అవ్వకపోవచ్చు. ఓకే. సో, అలాంటి సినారియోస్‌లో ఈ డ్రైవర్ డాట్ గెట్ అనేది ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ డ్రైవర్ డాట్ గెట్ యూజ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కోసం రన్ అయ్యే ముందు ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాపర్‌గా లోడ్ అవుతుందో, ఎలిమెంట్స్ అనేది ప్రాపర్‌గా విజిబుల్ అవుతాయో, ఓకే. అంతవరకు వెయిట్ చేస్తది. డ్రైవర్ డాట్ గెట్ అనే మెథడ్. ఓకే. బట్ ఇక్కడ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు అనే మెథడ్ ఏం చేస్తుందంటే, వన్స్ యూఆర్ఎల్ ఎంటర్ చేసిందా, అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా దీనికి అవసరం లేదు. ఇట్ డజంట్ కేర్. సో, నెక్స్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో, స్క్రిప్ట్ ఉందో, ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తది. అప్పుడేమవుతది అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా లోడ్ కానప్పుడు ఏదైనా సంథింగ్ మనం యాక్షన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తది. టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అయిపోతాయి. ఓకేనా? ఈ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు అనేది రికమెండెడ్ కాదు. బట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఇంపార్టెంట్. జస్ట్ వి షుడ్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రైవర్ డాట్ గెట్ అండ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు ఫ్రమ్ ద నావిగేషన్ కమాండ్స్. అర్థమైందా? ఓకే. సేమ్ 2 డ్రైవర్ డాట్ గెట్ టు, డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు 2 సేమే. సేమ్ ఫంక్షనాలిటీయే. సేమ్ పర్పస్సే. బట్ డ్రైవర్ డాట్ గెట్ అనేది అప్లికేషన్ ప్రాపర్‌గా లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తది. ఈ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు అనేది అప్లికేషన్ లోడ్ అవుతున్నా, లోడ్ కాకపోయినా అది డైరెక్ట్‌గా ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్‌కెళ్ళిపోతది. సో, అప్లికేషన్ ప్రాపర్‌గా లోడ్ కానప్పుడు ఏమవుతది? మనం సంథింగ్ ఏదో ఒకటి మనం వెరిఫై చేయాలనుకుంటున్నాం. అది ఇన్ఫర్మేషన్ అనేది ఎలిమెంట్స్ అనేది ప్రాపర్‌గా లోడ్ కానప్పుడు ఏమవుతది? టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతది. సో, అందుకోసమే డ్రైవర్ డాట్ గెట్ యూజ్ చేస్తే అప్లికేషన్ ప్రాపర్‌గా లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తది. నెక్స్ట్ స్టేట్మెంట్ అనే దానికి ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎళ్తది. వెబ్ డ్రైవర్ అనేది ప్రొసీడ్ అవుతది. అది మెయిన్ డిఫరెన్స్. ఓకే. ఓకే. నేను బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమైజ్ చేస్తా. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ ఓకే. సో, లెట్ మీ సేవ్ అండ్ రన్. ఇప్పుడు మనకి డ్రైవర్ యూస్ చేసాం కాబట్టి మనకి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో అనేది టెస్ట్ కేస్ ఓపెన్ అవ్వాలి. ఓకే. యాహ్! ఓకే. సో, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది.
ఓకే. ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది బ్రౌజర్. మనకేం చేయాలి? ఫేస్‌బుక్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే. facebook.com అనేది లాంచ్ అవుతుంది. ఓకే. సో, చూసారా డిఫరెన్సు? సో, అప్లికేషన్ యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేస్తుంది. driver.navigate టు మెథడ్ కూడా. ఓకే. ఓకే. సో, నావిగేషన్ కమాండ్స్‌లో ఫస్ట్ వన్ డాట్ టు. ఓకే. టు అనే మెథడ్. సో, నెక్స్ట్ ఏం చెప్తుండు ఇక్కడ? ఇంకో మెథడ్ ఏంటి? నావిగేట్ టు ప్రీవియస్ పేజ్. ఓకే. సో, ఒక బ్రౌజర్‌లో ఒక ప్రీవియస్ పేజ్‌కి వెళ్ళాలన్నప్పుడు ఏంటి? సో, నావిగేషన్ కమాండ్స్ యూజ్ చేసి మనం బ్రౌజర్‌లో బ్యాక్ ఎలా వెళ్ళగలం? ప్రీవియస్ పేజ్‌కి ఎలా వెళ్ళగలం? సో, అది కాన్సెప్ట్. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకు తెలుస్తది. ఇది కదా! బ్యాక్ అండ్ ఫార్వర్డ్. బ్యాక్ ఫార్వర్డ్ డిజేబుల్ ఉంది. అంటే బ్యా బ్యాక్ ఫార్వర్డ్ డిజేబుల్ ఉంది. అంటే బ్యాక్ అనే దానికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఫార్వర్డ్ వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఓకే. క్లిక్ చేసినా నథింగ్ కదా! సో, ఆ! సో, ఇప్పుడు మనం మనం ఏం చేయాలంటే అలాంటి సినారియో వచ్చేలాగా మనం అప్లికేషన్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. చూద్దాం. గూగుల్ పేజ్ ఏమన్నా అలా ఆప్షన్ వస్తుందేమో. https ఎందుకంటే బ్యాక్ ఫార్వర్డ్ వెళ్ళేలా ఆప్షన్ ఉంటేనే మనం చేయగలం. లేదంటే చేయలేం. డాట్ ఓకే. బట్ ఇలా కొత్తగా బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. లెట్ మీ ఓకే. యాహ్! సో, ఐ థింక్ విల్ డూ వన్ థింగ్. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి? బ్యాక్ కదా! ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే google.com ఎంటర్ చేశానో ఈ బ్యాక్ అనే ఆప్షన్ బ్యాక్ అనే బటన్ అనేది ఎనేబుల్ అయింది కదా! అంటే ఇప్పుడు నేను బ్యాక్ అనే నావిగేషన్ కమాండ్ యూజ్ చేస్తే నేను క్లిక్ చేస్తే మాన్యువల్‌గా ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇప్పుడు నాకు ఫేస్‌బుక్ రావాలి ఇక్కడ. ఓకే. సో, ఇదే సినారియో నేను ఆటోమేషన్ ద్వారా చేస్తా. అండ్ ద సేమ్ వే మళ్ళీ ఫార్వర్డ్ అనే ఆ బటన్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు google.com అనేది రావాలి. వచ్చిందా? సో, ఇప్పుడు ఈ 2 ఆపరేషన్స్ మనం ఆటోమేషన్ ద్వారా నావిగేషన్ కమాండ్స్ ద్వారా ఎలా మనం చేయగలం చూద్దాం. అర్థమైందా కాన్సెప్ట్? మధు, దిస్ వన్. ఓకే. సో, I'll create one more new class. Navigation back. Okay. Public static. ఇప్పుడు ఎడ్జ్ బ్రౌజర్లో రన్ చేద్దామా?
ఓకే. ఎడ్జ్‌లో రన్ చేద్దాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని బ్రౌజర్స్‌లో అవైలబుల్ ఉన్న బ్రౌజర్స్ అన్ని ట్రై చేయండి. ఏదైనా వర్క్ అవ్వాలి. ఎడ్జ్ బ్రౌజర్ కాబట్టి ఎడ్జ్ డ్రైవర్. ఓకే. నౌ డాట్ గెట్. సో ఏం చెప్తున్నాను, ఫేస్బుక్ ఓపెన్ చేస్తా. డాట్ facebook.com. Before that, I'll maximize the browser dot manage dot window dot maximize. Okay, so after entering the URL, by opening the Facebook, I'll open google.com. Okay, driver dot with help of navigation command. మనం డైరెక్ట్గా డ్రైవర్ డాట్ గెట్ కూడా యూస్ చేయొచ్చు, నో ఇష్యూ. రెండు పర్పస్ ఒకటే. సో నాకు ఆ సినారియో రిప్లికేట్ చేయడానికి నేను ఇలా ఈ అప్రోచ్ వెళ్తున్నా. ఓకే. ఓకే, ఏం చేస్తున్నాం, బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం, ఎడ్జ్ బ్రౌజర్, ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్రౌజర్ సెర్చ్లో నేను google.com అనేది గూగుల్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను, గూగుల్ వెబ్సైట్. ఓకే, చేసిన తర్వాత నాకు మళ్ళీ ఫేస్బుక్ అనే పేజ్కి వెళ్ళిపోవాలి. ఓకే, టు గో బ్యాక్ ప్రీవియస్ పేజ్, దట్ ఈస్ facebook.com. okay, syntax driver dot navigation command of navigation dot back. there is a method called back. ఇది యూస్ చేసినట్లయితే ఈ లైను సో ఉన్న కరెంట్ పేజ్ నుంచి ప్రీవియస్ పేజ్కి వెళ్తుంది బ్రౌజర్లో. ఓకే, రన్ చేద్దాం. సో ప్రాపర్గా చూడండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. ఇది ఫేస్బుక్ ఓపెన్ అవ్వాలి, google.com ఓపెన్ అవ్వాలి, google.com నుంచి నేను ఆ నావిగేషన్ కమాండ్ యూస్ చేసి బ్యాక్ యూస్ చేస్తున్నా. సో నీకు ప్రీవియస్ పేజ్కి అనేదానికి వెళ్ళాలి అంటే ప్రీవియస్ పేజ్ ఏంటి, ఫేస్బుక్ వెళ్ళాలి. google.com గూగుల్ పేజ్ నుంచి ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి. అది నా రిక్వైర్మెంట్, అది నా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో ఆ రిక్వైర్మెంట్ని ప్రాపర్గా సాటిస్ఫై చేస్తుందో లేదు చూద్దాం. సో మనకి ఇప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. సో క్రోమ్ చూసాం, ఫైర్ ఫాక్స్ చూసాం, ఎడ్జ్, ఈ 3 బ్రౌజర్స్ అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ అయింది. సో అందుకే 3 బ్రౌజర్స్ చూస్తున్నాం. ఇంకేదైనా డిఫరెంట్ బ్రౌజర్స్ ఏమన్నా మీ ల్యాప్టాప్స్లో ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు.
ఓకే. సో వెబ్ డ్రైవర్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో వెబ్ డ్రైవర్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే. బ్రౌజర్ ఓపెన్ అయిందా? ఇక్కడ చూసినట్టు బ్రౌజర్ ఓపెన్ అయింది. సో మన facebook.com ఓపెన్ అవ్వాలి ఫస్ట్. ఓకే. facebook.com ఎంటర్ చేస్తుంది యూఆర్ఎల్. ఓకే. ఇప్పుడు బ్యాక్ క్లిక్ ఓకే. నెక్స్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళాలి ఆటోమేటిక్గా. వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ అనే పేజ్ నావిగేట్ అవ్వాలి. నావిగేట్ బ్యాక్. యా. ఓకే. సో గూగుల్ పే ఫస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేసాం. ఫేస్బుక్ నుంచి గూగుల్ పేజ్ ఓపెన్ చేసాం. గూగుల్ పేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ పేజ్ ఓపెన్ చేసాం. అదేంటి ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఓకేనా? క్లియరా? డౌట్స్ ఏమైనా ఉంది నావిగేషన్ కమాండ్స్లో ఇప్పటి వరకు? టూ మెథడ్ నెక్స్ట్ పేజ్లో కాదు. జస్ట్ టూ అనేది జస్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయడం మాత్రమే. ఇక్కడ నో 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 అలా కాదు. డ్రైవర్ డాట్ గెట్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను డిఫరెన్స్ రెండు యూస్ చేద్దామని చేశాను. గెట్ యూస్ చేస్తున్నా, నావిగేట్ డాట్ టూ రెండు యూస్ చేస్తున్నా. ఇక్కడ నువ్వేం చేయొచ్చు, పర్పస్ ఒకటే, నేను గెట్ కూడా యూస్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే. నెక్స్ట్ దీంట్లో గెట్ యూస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ ఒకటి ఉంది, ఫార్వర్డ్. ఓకే. అది అప్పుడు చెప్తాను, ఒక సెకండ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫేస్బుక్ ఉంది నాకు. ఫేస్బుక్ నుంచి మళ్ళీ గూగుల్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడు, ఫార్వర్డ్ ఆప్షన్ బటన్ అనేది ఎనేబుల్ ఉందా? ఎనేబుల్ ఉంది కదా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది, google.comకి వెళ్తుంది. క్లిక్ చేస్తున్నా, గూగుల్ పేజ్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇదే సినారియో నాకు ఫార్వర్డ్ వెళ్ళాలి. ఫేస్బుక్ నుంచి ఫార్వర్డ్ వెళ్ళాలి. ఓకే. అది ఎలాగానే చూస్తాం ఇప్పుడు. ఓకే. నేను సేమ్ కోడ్ కాపీ చేస్తాను, సేమ్ క్లాస్ క్రియేట్ చేస్తాను. దీని తర్వాతే కదా వస్తుంది బ్యాక్ అయిన తర్వాత ఫార్వర్డ్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ రాస్తాను. ఓకేనా? సేమ్ క్లాస్ కాపీ పేస్ట్ చేస్తున్నా. నాకు ఒక లైనే కాబట్టి నేను బ్యాక్ ఫార్వర్డ్ అని తీసేస్తాను. వన్ సెకండ్. driver dot navigate dot సారీ. ఓకే. ఓకే. సో క్లాస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎడ్జ్ డ్రైవర్ ఫస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాం, తర్వాత గూగుల్, తర్వాత బ్యాక్ వెళ్తున్నాం, ఫేస్బుక్ వెళ్తున్నాం, మళ్ళీ ఫేస్బుక్ నుంచి గూగుల్కి వచ్చేయాలి. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను, డాట్ ఫార్వర్డ్. to go forward from previous page to next page, that is google.com. okay. ఓకే. సో రన్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాం,
ఓకే. ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్ యూజ్ చేస్తా అని చెప్పాం కదా! ఇక్కడ చూడు మొదలు నేను డ్రైవర్ డాట్ గెట్ యూజ్ చేస్తాను. అది వదిలేసి ఏదన్నా వాడొచ్చు. సో, డ్రైవర్ డాట్ గెట్ అనేది రికమెండెడ్. డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు అనేది రికమెండెడ్ కాదు. ఎందుకంటే అక్కడ దాంట్లో ఆ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ రికమెండెడ్ కాదు. యూజ్ చేయము. ఎక్కువ డ్రైవర్ డాట్ గెట్ యూజ్ చేస్తాం. ఓకే. సో గూగుల్ నుంచి ఇక్కడ ఏమవుతుంది, గూగుల్ నుంచి ఫేస్బుక్ వెళ్తుంది అండ్ ఫేస్బుక్ నుంచి మళ్ళీ ఈ లైన్లో గూగుల్కి వచ్చేస్తుంది. అదే రాశాను. ఎగ్జిక్యూట్ చేస్తాను. చూద్దాం ఏమవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మెథడ్ ఉంది, సింపుల్ మెథడ్ నావిగేషన్ కమాండ్స్లో. మనకు నావిగేషన్ కమాండ్స్లో టు, బ్యాక్, ఫార్వర్డ్, నెక్స్ట్ రీఫ్రెష్ ఇంకొక మెథడ్ ఉంది. ఎలా బ్రౌజర్ని రీఫ్రెష్ చేయగలం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. అది చూద్దాం. సో నాకు బ్రౌజర్ అనేది ఒక సమ్ పర్టికులర్ పేజ్లో నేను బ్రౌజర్ని రీఫ్రెష్ చేయాలి. ఏదైనా రీజన్ అవ్వచ్చు. నా రిక్వైర్మెంట్ నేను బ్రౌజర్ రీఫ్రెష్ చేయాలి. సో ఎలా చేస్తాం. సో అది నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసి అది చెప్తాను. ఇది చూడండి. ఫేస్బుక్ ఓపెన్ అయింది. నెక్స్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ అవ్వాలి. మళ్ళీ గూగుల్ నుంచి ఫేస్బుక్ బ్యాక్ రావాలి. ఓకే. గూగుల్ నుంచి ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి, ఫేస్బుక్ వెళ్ళాలి. మళ్ళీ ఫేస్బుక్ నుంచి గూగుల్కి వచ్చేయాలి. ఓకే. ఫేస్బుక్ వెళ్ళింది. ఇప్పుడు ఫేస్బుక్ నుంచి మళ్ళీ గూగుల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఫార్వర్డ్ యూస్ చేస్తాం కాబట్టి. ఓకే. సో అబ్జర్వ్ చేశారు కదా, మనం ఏమైతే స్క్రిప్ట్ రాసామో దాని ప్రకారం వర్క్. క్లియరా? ఓకే. సో నెక్స్ట్ ఏం చెప్పాను, రీఫ్రెష్ కదా, రీఫ్రెష్ మెథడ్. ఓకే. సో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. జస్ట్ సింపుల్ క్లాస్ క్రియేట్ చేస్తాను. నావిగేషన్ రీఫ్రెష్. ఓకే. మెయిన్ మెథడ్ రాస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓపెన్ చేద్దామా, కొత్త కాన్సెప్ట్ రాద్దామా. ఓకే వెయిట్, మేబీ మధుకు నీకు తెలిసి ఉంటుంది. సో ఏం చేస్తాను, నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాను. ఏంటి, నావిగేషన్ రిఫ్రెష్ కదా, నావిగేట్ రిఫ్రెష్ ఆఫ్ బ్రౌజర్. దిస్ ఈజ్ మై మెథడ్. ఓకే, దిస్ ఈజ్ నార్మల్ మెథడ్. సో ఏం చేస్తాను, నేను కోడ్ ఇక్కడ రాసుకుంటా. సో వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ చేస్తున్నా. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ డాట్ గెట్. ఫేస్బుక్ ఓపెన్ చేద్దామా, https www.google.com. okay, so I will maximize the browser dot manage dot window dot maximize. Okay, now so maximizing tarvata I want to refresh the browser, so I will use driver reference dot navigate dot refresh. Okay, so I'll use this simple sysout system dot out dot println successfully refresh the browser. Okay,
సో దిస్ ఈజ్ మై మెథడ్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకి కోడ్ వర్క్ అవుతుందా డౌట్ నాకు. ఏంటి మధు? మధు ఉన్నావా? మధు 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 మధు. ఓకే. సో ఏం చేశాను, ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేశాను, సింపుల్ క్లాస్, అండ్ ఒక సింపుల్ మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెథడ్లో మొత్తం కోడ్ నాకు ఏదైతే స్క్రిప్ట్ కావాలో నా రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రాస్తాను ఈ మెథడ్లో. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ క్లాస్ రన్ చేస్తే మనకి బ్రౌజర్ ఓపెన్ అయ్యి రిఫ్రెష్ అవుతుందా? మధు నీకే క్వశ్చన్. ఓకే. ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ఒక మెథడ్ క్రియేట్ చేశాను, సింపుల్ మెథడ్. ఆ మెథడ్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రాశాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ రన్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అయ్యి ప్రాపర్గా నా స్క్రిప్ట్ ప్రకారం రన్ అవుతుందా? ఓకే. ఓకే. సో ఇక్కడ అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఏముండాలి చెప్పు? మెయిన్ క్లాస్లో రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ ఉంది దీంట్లో? లేదు. నేను నేను ఒక నేను ఒక సింపుల్ మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెథడ్లో ఈ మొత్తం కోడ్ రాశాను. మెయిన్ మెథడ్ లేదు. సో నేను రన్ కూడా చేయలేను. చూడు, రైట్ క్లిక్ ఇస్తే నాకు రన్ ఆప్షన్ కూడా రావట్లేదు. సో మెయిన్ మెథడ్ లేకపోతే మనం రన్ కూడా చేయలేం. సో అందుకు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ క్లియర్గా అయినండి. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో నాకు ఈ మెథడ్ కాల్ చేయాలి, ఈ మెథడ్ రన్ అవ్వాలి. దానికి ఏం చేస్తాను? ఎస్, ఎగ్జాక్ట్లీ. creating an object for navigation refresh class. Okay, so what is the class name? The syntax is, for creating an object for the class, okay, for set class, the syntax should be class name. What is the class name? Navigation refresh. And the object name I can give like this, and we should give new is a keyword, new, and we should use class name. This is constructor. Okay, this is a syntax for creating an object. Now we have successfully created object for this class. Okay, with this help of object reference, class reference, so I will call the method. What is the method name? Navigate refresh of browser. This is my method. Okay, now ఏమవుతుంది, ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్స్ రన్ అవుతుంది. ఏం చేశాను, ఇప్పుడు నావిగేషన్ రిఫ్రెష్ అనే రెఫరెన్స్ యూస్ చేసి నేను నావిగేట్ రిఫ్రెష్ ఆఫ్ బ్రౌజర్ అనే మెథడ్ కాల్ చేస్తున్నా ఇది. సో దీంట్లో ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తం రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ అవ్వగానే రన్ ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. ఓకే, సో క్రోమ్ డ్రైవర్ అనేది ఓపెన్ అవ్వాలి అండ్ రిఫ్రెష్ అవ్వాలి, మ్యాక్సిమైజ్ అవ్వాలి. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత రిఫ్రెష్ అవ్వాలి. రిఫ్రెష్ అయిన తర్వాత మనకి ఈ సిస్అవుట్ అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి.
ఓకే. google.com ఓపెన్ అయింది. బట్ ఇట్స్ స్టిల్ లోడింగ్. సో ప్రాపర్గా లోడ్ అయిన తర్వాత మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఇట్ షుడ్ రీఫ్రెష్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అలా వస్తుంది ఇక్కడ. ఓకే, క్రాస్ సింబల్ వస్తుంది. గమనించారా? లెఫ్ట్ సైడ్ పైన టాప్లో ఇక్కడ. సో ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమవుతుంది, రీలోడ్ దిస్ పేజ్ అంటే రిఫ్రెష్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకి క్రాస్ సింబల్ వస్తుంది. సో సేమ్ థింగ్ స్క్రిప్ట్ ద్వారా జరిగింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి నావిగేషన్ కమాండ్స్, నెక్స్ట్ మెథడ్స్ ఏమున్నాయి? వెబ్ డ్రైవర్ మెథడ్స్లో ఓకే, వెబ్ డ్రైవర్ మెథడ్స్లో మేనేజ్ నావిగేట్ అయింది. నెక్స్ట్ 12th one క్లోజ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. సో ద క్వశ్చన్ వుడ్ బి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్ అండ్ క్విట్? ఓకే, ఈ రెండు సేమ్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. ఓకే, సో ఎలా చేస్తాం చూద్దాం. సో క్లోజ్ అనేది టు క్లోజ్ ద బ్రౌజర్ ఆర్ కరెంట్ బ్రౌజర్ ఆర్ కరెంట్ parent browser. Okay, the quit method is quit the or close the all the browsers or windows which are opened by the WebDriver instance. సో ఒక వెబ్ డ్రైవర్ అనేది ఒక 10 బ్రౌజర్స్ ఓపెన్ చేసిన ద సేమ్ ఎగ్జిక్యూషన్ టైంలో సేమ్ ఇన్స్టెన్స్లో ఆ క్విట్ యూస్ చేస్తే ఇట్ విల్ క్లోజ్ ఆల్ ద బ్రౌజర్స్, ఆల్ ద విండోస్ ఆఫ్ ద బ్రౌజర్స్. ఓకే, బట్ క్లోజ్ యూస్ చేస్తే ఆ 10 ఓపెన్ అయి ఉన్నా కానీ, ఎగ్జాంపుల్, ఓకే స్క్రిప్ట్ రన్ చేస్తాను, రెండేసి చెప్తాను. క్లోజ్ చూద్దాం. యా, క్లోజ్. సో I'll use public static, otherwise we'll use this one, public void. Okay, closing the browser. ఓకే, ఇక్కడ ఒకటి చెప్పేది మర్చిపోయా. ఓకే, క్లాస్కి పాస్కల్ నోటేషన్ అండ్ మెథడ్స్కి క్యామల్ నోటేషన్, క్యామల్ కేస్. సో స్టార్టింగ్ లెటర్ అనేది స్లోయర్ కేస్లో ఉండాలి, అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్టార్టింగ్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, అప్పర్ కేస్. ఇప్పుడు ఫస్ట్ వర్డ్లో సి అనేది స్మాల్ లోయర్ కేసు, సెకండ్ వర్డ్లో దలో టీ అనేది క్యాపిటల్ అప్పర్ కేస్, అండ్ నెక్స్ట్ వర్డ్లో బి అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి క్యాపిటల్. దిస్ ఇస్ ద రూల్. ఓకే, నా ఏం చేస్తాను నేను, వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్ వెబ్ డ్రైవర్ equal to new Chrome driver. Okay, driver get. Okay, close. Okay, yeah. So https www.facebook.com. You can use any application website. I'll maximize the window, driver dot manage dot window dot maximize. Now I want to close. So after opening the browser, after maximizing the browser, I want to close the browser. Okay, so driver dot, there is a method called close. This is a method, system dot out dot println. Okay, close the browser successfully. current or parent browser. ఓకే, నేను ఓపెన్ చేసిన బ్రౌజర్ని నేను మొత్తం నా యాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత, ఆపరేషన్స్ ఫినిష్ చేసిన తర్వాత, బ్రౌజర్ ఓపెన్ చేసాను కాబట్టి క్లోజ్ చేయాలి కదా.
అలా క్లోజ్ అయిపోతే ఏమవుతుంది, 100 టెస్ట్ కేసులు రన్ అవుతున్నప్పుడు 100 టైమ్స్ బ్రౌజర్స్ అనేది ఓపెన్లో ఉండిపోతుంది. ఓకే. సో అందుకోసం మన ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్ అయిన తర్వాత ఆ బ్రౌజర్ అనేదాన్ని క్లోజ్ చేస్తాం. ఆ డ్రైవర్ అనేది ఇక్కడ డ్రైవర్ అనేది ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత డ్రైవర్ అనేది కూడా క్లోజ్ అవ్వాలి. సో డ్రైవర్ అనేది ఆ సెషన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఆ సెషన్ క్లోజ్ అయిన తర్వాత బ్రౌజర్ కూడా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. నౌ కరెంట్ లెట్ మీ రన్. ఓకే, సారీ, దిస్ ఈజ్ నార్మల్ మెథడ్ కదా. I want to create a main method, right? Public static void main of string args. Now I'll create a object. So what is the class name? Close equal to new close. This is the constructor. Okay. And close in the browser. Yeah. సో మనం ఈ బ్రౌజర్ అనేదాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆ క్లాస్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూస్ చేసుకొని ఈ పర్టికులర్ మెథడ్ కాల్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ కోడ్ రన్ అవ్వాలి కాబట్టి. ఓకే. యా, ఐమ్ జస్ట్ రన్నింగ్. ఓకే. సో ఫేస్బుక్ ఓపెన్ అయింది, మ్యాక్సిమైజ్ అవ్వాలి. గమనించారా, ఆ బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది కదా. ప్రీవియస్గా మనం చేసినప్పుడు ప్రతిసారి బ్రౌజర్ అనేది ఓపెన్లో ఉండింది, ఇప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. అదే ఎక్స్పెక్ట్ చేసింది మనం. ఓకే. నౌ coming to the other method from WebDriver methods, closing the current or parent browser which is opened by WebDriver instance. Okay, so నెక్స్ట్ మెథడ్ ఏంటి, ఇక్కడ క్విట్ చెప్తున్నాడు, రైట్. ఓకే, క్విట్ 13th మెథడ్ క్విట్. ఆ క్విట్ మెథడ్ ఏంటి అని చూద్దాం. స్క్రిప్ట్ ద్వారా ఎలా వర్క్ అవుతుంది. క్విట్. ఓకే, ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్. For this I'll use different browser dot edge. Okay, let it be edge driver. Okay, and here I'll use quit method. Okay, there is a method called quit, closing all the browsers. Okay, all browsers or windows okay, which are opened by the WebDriver instance. Okay, closed. This is syntax I'll give. Closed, I mean the information, the log I can say WebDriver
instance. Okay, so closing the browser, this one, quitting the browser, quitting the all browsers. Okay, so 10 browsers open అయినా 10 బ్రౌజర్స్ని క్లోజ్ చేస్తుంది ఈ క్విట్ అనే మెథడ్. సో సింగిల్ బ్రౌజర్ని ఆర్ సింగిల్ పేరెంట్ ఆర్ కరెంట్ బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే ఐ మీన్ బ్రౌజర్ అనేది క్లోజ్ చేయాలంటే క్లోజ్ మెథడ్ యూస్ చేస్తాం. అండ్ మల్టిపుల్ బ్రౌజర్స్ ఆర్ విండోస్ ఓపెన్ అయినప్పుడు ఆ సేమ్ సెషన్లో మనం క్లోజ్ చేయాలంటే క్విట్ మెథడ్ యూస్ చేస్తాం. అంతే డిఫరెన్స్, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటికి ఒకటే బ్రౌజర్ కాబట్టి ఒక విండో కాబట్టి క్లోజ్ అవుతుంది. ఒకటి ఉన్నా క్లోజ్ అవుతుంది, 100 ఉన్నా క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్యూచర్లో క్విట్ అనేది చూద్దాం. విండో హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకంటే సేమ్ బ్రౌజర్లో మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతాయి కాబట్టి ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ సపరేట్ విండో ఓపెన్ అయినప్పుడు కూడా అప్పుడు 2 బ్రౌజర్స్ ఓపెన్ అయ్యే మీనింగ్, అప్పుడు క్విట్ అనేది వర్క్ అవుతుందో చూద్దాం. వర్క్ అవుతుంది, యా, అప్పుడు ఒకసారి చూద్దాం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్విట్ ఎట్లాగో యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. సో మొత్తం ఈ కోడ్ వర్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి. అండ్ ఈ కన్సోల్లో ఈ లాగర్ అనేది రావాలి, ప్రింట్ అవ్వాలి. ఓకే, సో బ్రౌజర్ ఓపెన్ అయింది. అండ్ ఐ థింక్ నేను అప్లికేషన్ చూపించలేదు, యా, బట్ సేమ్ కోడ్ కాబట్టి ఇక్కడ చూడండి, క్లోజ్డ్ ఆల్ ద బ్రౌజర్స్ ఆర్ విండోస్ విచ్ ఆర్ ఓపెన్ బై ద వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్. సో మనకి సింటాక్స్ ఈ లాగ్ వచ్చిందంటే ఇక్కడ వరకు వర్క్ అన్నట్టు, బ్రౌజర్ కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ ఐ విల్ యూస్ హియర్ క్విట్ because not a close method, right? Yeah, సో దీంతో మనకి వెబ్ అనేది ఫినిష్ అయింది. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫినిష్ అయింది, బ్రౌజర్ లాంచింగ్ ఫినిష్ అయింది, అండ్ వెబ్ డ్రైవర్ మెథడ్స్ కూడా డన్ ఫినిష్ అయింది. ఓకే, నావిగేషన్ కమాండ్స్ కూడా ఫినిష్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వెబ్ ఎలిమెంట్ స్టార్ట్. లొకేటర్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత పర్పస్ ఏంటి తర్వాత లొకేటర్స్ స్టార్ట్ చేసుకున్నాం. బిగ్ కాన్సెప్ట్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లొకేటర్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వెబ్ ఎలిమెంట్స్ ఫినిష్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ మెథడ్సే మనం అక్కడ యూస్ చేస్తాం పర్పస్ కోసం. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ కాన్సెప్ట్కి వెళ్ళామంటే ప్రాపర్ నేర్చుకొని ఈ మెథడ్స్ ఎలా ఇక్కడ ఏవైతే నేర్చుకున్నాం వెబ్ ఎలిమెంట్ మెథడ్స్లో ఎలా యూస్ చేయాలని చూస్తాం అక్కడ అప్లికేషన్లో. ఓకే, సో ఇవన్నీ సిలబస్ అనమాట. సో 1 by 1 ప్రాపర్గా నీట్గా నేర్చుకున్నాం. దీంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్వర్క్ లెవెల్స్ అవన్నీ నేర్చుకోవాలి, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత. మన సెలీనియం, ఇదంతా సెలీనియం కాన్సెప్ట్. సెలీనియం అయిన తర్వాత మనకి బీడీ కుకుంబర్ అని సమ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, టెస్ట్ఎన్జీ అని, సో అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ 1 by 1 ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత చూద్దాం. వన్ సిలబస్ సెలీనియం ఫినిష్ అయిన తర్వాత అవి ఎక్స్ట్రా థింగ్స్ సెలీనియంతో పాటు అవి కూడా ఉంటే బాగుంటుంది. సో అందుకోసం అవి కూడా చెప్తాం. ఓకే, సో ఇంతటితో ఈరోజు క్లాస్ అనేది ఫినిష్ అయింది. సో ఈ రికార్డింగ్ అనేది నేను పంపిస్తాను. ఓకే, నేను రికార్డ్ స్టాప్ చేస్తాను ఒక సెకండ్.